ఎంతసేపు నీ ఇంటి గొడవలు, నీ రోగాల గొడవలు తప్ప పక్కింట్లో నీ తోటి విశ్వాసం ఏదైనా జరుగుతుందంటే ఎప్పుడైనా ఒక మెడిసిన్ చీటి కొనిచ్చావా? నీ ఎదురు పొరుగు వాళ్ళకి తోడు లేక ఒక సమస్యలో ఒంటరిగా చిదుగుపోయి నశించిపోయే పరిస్థితుల్లో, ఊరేసుకుని చచ్చిపోయే పరిస్థితుల్లో మీకెందుకు మేము ఉన్నాం సంఘంగానే ఒక ధైర్యం చెప్పి ఒక మాట ఎప్పుడైనా కొంపకెళ్ళి చెప్పావా? నీ అప్పుల గొడవలు, నీ బాధలు, నీ సమస్యలు, నీ రోగాలు తప్ప తిమోతిని చూడు. తిమోతికి ఎన్ని బాధలున్నా, ఎపఫ్రొదితుకి ఎన్ని బాధలున్నా ఇతరులు బాగుండాలని కోరుకున్నాడు. ఇతరులు బాగుండాలని కోరుకునే జీవితాన్ని ఏమంటారు తెలుసా? క్రీస్తు కొరకు జీవించడం. మన సమస్యలు ఎలా ఉన్నా, మన బాధలు ఎలా ఉన్నా, మన చుట్టూ ఉన్నవారు సమాధానకరంగా జీవించడానికి వాళ్ళ కొరకు ఏదో ఒకటి చేస్తాను చూసారా? అదే క్రీస్తు కొరకు బ్రతకడం. తిమోతి గాని, ఎపఫ్రొదితు గాని, పౌలు గాని వారికి ఎన్నో సమస్యలున్నా ఇతరుల సమస్యలను మీదేసుకునేవారు. మనం మీదేసుకుంటామా? మీదొద్దు, కనీసం వాళ్ళకు ఒక మాట సాయం చేస్తున్నావా? పైపసిగా ఎదవా కామెంటరీ అడి చెప్పనా? ఏదో చేస్తుంటారు దేవునికి వ్యతిరేకంగా, లేక ఆడకి ఎందుకు ఇలా జరుగుతుంది? ఏదో జరుగుంటుందా దేవుడికి ఎదురు నడుతున్నాను, దేవుడి పేరు చెప్పి ఇంకా కృంగదీస్తున్నావు అంటే తుంగలో తొక్కుతాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? నీకు చేతనైతే సాయం చేయి, నీకు చేత కాకపోతే నోరు మూసుకుని పో. అంతేగాని బోర్డు కామెంటరీలు చేసావంటే నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు దేవుడు.